ఈరోజు నేను చేసిన వంట అండి తెల్ల వంకాయ అల్లం పచ్చిమిర్చి వేసి కూర. ఈ కూర చాలా బాగుంటుంది. ఎండాకాలమైనా కూడా తెల్ల వంకాయలు బాగున్నాయి. అయితే ఈ వంకాయల్ని ముక్కలుగా చేసుకుని ఉడకబెట్టేసి కుక్కర్లో పెట్టకూడదు, పేస్ట్ అయిపోతుంది. విడిగా మామూలుగా ప్యాన్లో ఉడకబెట్టేసుకోవడం. ఉడికిన తర్వాత తీసేసుకుని తగినంత ఉప్పు, ఉడికేటప్పుడే కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకుని కొంచెం చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు వేసుకోవాలి. పోపు వచ్చి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు. ఈ పోపు వేయించేసుకుని ఈ కొంచెం చిన్న అల్లం ముక్క, ఒక 2-3 పచ్చిమిర్చి మిక్సీ చేసుకుని కానీ దంచుకుని కానీ వేసుకోవాలి. కరివేపాకు. ఇది ఒక్కసారి వేగాక ఇవన్నీ వేసేసుకోవడమే. పైనుంచి కింద కలుపుకోవడం ఒక్క నిమిషం ఉంచి. కొంతమంది ఇష్టమైతే దీంట్లో చిటికెడు తీపి వేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది, కంపల్సరీ అయితే కాదు. ఇదండి ఈ కూర చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆనపకాయ ముక్క వేసి మజ్జిగ పులుసు చేస్తాం కదా, అలా కాకుండా బచ్చల కూర వేసి మజ్జిగ పులుసు చేశానండి. మజ్జిగ పులుసు మజ్జిగలో ఎప్పుడు పోపు పెట్టింది కొంత వేడి, అవి బచ్చల కూర వేస్తే చలవ చేస్తుంది. ఎండాకాలం ఆనపకాయ ముక్క కన్నా ఈ బచ్చల కూర వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది, మంచిది కూడా. పోపు వేయించేసుకోవడం, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి. ఈ పోపు వేగాక 2 పచ్చిమిరపకాయలు, ఈ బచ్చలాకు వేసేసుకోవడం. ఇది ఒక చిన్న కట్ట వేసాను. తర్వాత మజ్జిగలో ఒక 1/2 స్పూన్ బియ్యపిండి కానీ శనగపిండి కానీ కలిపేసుకొని ఉండాలి లేకుండా ఈ బచ్చలాకు ఉడికాక ఈ మజ్జిగ పోసేసుకోవడం, తగినంత ఉప్పు వేసుకోవడం. అంతేనండి, చాలా బాగుంటుంది ఇది వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర. ఇది ఈరోజు నా వంట. ఉంటాను.